ఓయ్ మన బాబాయ్ వాళ్ళ షాప్ లేదానే అలా పని చేస్తా డ్రమ్ షాప్ ఉంది మా బాబాయ్ వాళ్ళకు అలా పని చేస్తే నెలకు 5-6 వేలు ఇస్తాడు ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ డ్రమ్ల షాప్ ఉందనే భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. నీకు ఇట్లా ప్రియుడికి ఇట్లా ఉన్నాడా? ప్రియుడంటే లవరు లవరు ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేరు. ఖతం ఏంది ప్రియుడు ఉన్నాడా? వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతర్చింది. ఆనే అక్క రెడీ అయితే కాదా? రాడావుడా దేనికి రాడావుడే? ఇలా పెళ్లి చూపులకు అత్తలేరా అనే లోకలోళ్ళు నీ పెళ్లి చూపులు గంగలవను ఎన్నిసార్లు వస్తారే పెళ్లి చూపులోళ్ళు? ఇప్పటికే 10-15 సార్లు చూస్తే నాకే మానం అనిపిస్తుంది. లగ్గం అంటేనేమో కావాలంటావు, పెళ్లి చూపులు అంటేమో మానం అంటావు. ఇక నీకు లగ్గం ఎట్లా అవుతుందే? నువ్వు ఏమంటానికి లగ్గం ఏడైతుందే? అన్ని పెళ్లి చూపులు క్యాన్సిల్ కావడానికి కారణమే నువ్వు. బోర్ని నేనేమన్నా నిన్ను? నువ్వు మంచిగా రెడీ కాకనే వీక్స్ చచ్చిన సంబంధాలన్నీ. రెడవుడా ఇంకేం రెడీ కావాలనే? మంచి చీర కట్టుకొని పూలు పెట్టుకొని ఆడ కూర్చుంటే చూసినట్టే పోవట్టే. అసలు ఎందుకు పోతారో తెలుసా వాళ్ళు? నీకు ముందు పెళ్లి కావడం వల్ల. ఓర్ని ఇది మంచిగానే ఉంది. నీకు లగ్గం కాకపోవడానికి కారణం నేనెట్లయితేనే నీకేమో కొంటదనం ఉన్నట్టుంది. అవునే నాకు కొంటతనం ఉన్నది. ఆ కొంటతనం ఎవరో కాదే నువ్వే. మళ్ళా నన్నే అంటది. అయినా నీకు పెళ్లి కాకపోవడానికి కారణం నేనెట్లయితే అజ్జెప్పు ముందు కాదా? అక్క కాక ముందుకు చెల్లకు పెళ్లి అవ్వడం వల్ల అక్కలేదో లోపం ఉందనుకొని వచ్చిన సంబంధాలు వచ్చినట్టు అటే వీగుతున్నాయే. లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడేమో చేసుకోయే అని అన్నావు. ఇప్పుడేమో చేసుకున్నాక నాకు సంబంధాలు అత్తలేవు, నాకు లగ్గం అయితే అంటే ఎట్లా? చేసుకోమన్ననే కానీ ఇప్పుడు చేసుకోమన్నా. ఒక 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత నాకు పెళ్ళైనాక చేసుకుంటేమో అవే పోతుది చేసుకుంటూ వస్తుంది. నేను ఆగుదామని అనుకున్నానే కానీ మీ మరద ఆగాలి కదా. 3 ఏళ్ళు ఆగుడు 2 ఏళ్ళు ఆగుడు నాతో కాదు. నీ మనసు మారేది తెలియదు, నా మనసు మారేది తెలియదు. ఇప్పుడు లగ్గం కావాలని 10 రోజులలో లగ్గం చేసుకుని నీ పెళ్ళి నా సావుకు వచ్చింది. ఇయ్యాల ఇట్లా పెళ్లి సంబంధం ఓకే కాలేదనుకో మీ ఇద్దరు పేరు రాజు జత్తా. మా పేరు రాజు జత్తా అంటున్నావు. అయినా మేమేం తప్పు చేసినావు? వచ్చిన 14-15 సంబంధాలలో 3-4 మా ఓకే అన్నారు. నువ్వే చేసుకోని అన్నావు. అప్పుడు వేసుకుంటే అయిపోయి కదా. మా వేసుకుందాం అనుకున్నానే కానీ వాళ్ళు మంచిగా లేరు. ఇవాళ ఎవడైనా గాని మంచిగానే ఉండని, మంచిగా లేకపోని, దొడ్డే ఉండని, బక్కగానే ఉండని, ఎత్తుండని, ఎత్తు లేకపోని, ఎట్లయినా మంచిగా చేసుకున్నదే కావాలి. సరే ఇవాళ అత్తరాట రెడీగా అప్పుడు చీర కట్టుకొని. సరే రెడీ అయితే తీయే. వాళ్ళు వచ్చే వరకు ఎట్లా లేట్ అయితేగా కొంచెం అయినాక రెడీ అవుతా. సరే నీ ఇష్టం. అబ్బా వర్షం టైంకు పడుతుంది. చిక్కుడు గుట్టలు పోసిన ఇక మొలుతాయి పట్టు. అబ్బాయి బకెట్లన్నీ బయటనే పాడైనాయి. ఇది అల్లం ఒక పొడి ఉంటాడు కానీ ఇది తీయనన్న తీయడు. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భర్తను చంపిన ఘటన వరంగల్ జిల్లాలో కలకల రేపింది. కర్ణాటకలోని రాయచూరు జిల్లా కాడ్లూరు గ్రామంలో ఓ మహిళ భర్తను కృష్ణానదిలోకి తోసేసింది. సెల్ఫీ దిగుదామని నది దగ్గరకు తీసుకువెళ్లి ఒక్కసారిగా నదిలోకి తోసేసిందని భర్త చెబుతున్నాడు. కట్టుకున్న భార్యే భర్తను హత్య చేయించింది. పెళ్లి జరిగిన నెల రోజులకే ఆ నవవరుడికి 100 ఏళ్లు నిండాయి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతర్చింది. భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. ఇక ఫోన్ చూసుడు బంద్ చేయవారా నల్ల మొక్క పోడా? నేను ఫోన్ చూసి మాపుతా గానీ ఆ బకెట్ ఇటు పెట్టినావు కదా, ఇక డ్రమ్ అయితే పెండ బందలు ఓరైపో. ఓరు నత్తోడా ఈ డ్రమ్ము నిన్నేమంటాంద్రా? ఏమో గింత మంచి డ్రమ్ము పెంట పొందర వారేమంటావు? ఓ నీ తెలియదే డ్రమ్ము నన్ను చంపుతుంది చంపుతుంది. ఈ డ్రమ్ ఏమన్నా మనిషి నీ చంపేందుకు ఏం మాట్లాడుతున్నావురా? అరే డ్రమ్ము నన్ను చంపదే లగ్గాక నా పెళ్ళని చంపుతుంది అని లేచి. అయినా నీకు లగ్గమే కాకపాయే నీ పెళ్ళని డ్రమ్ములేసి నిన్నెట్లా చంపుతుందిరా?
అయ్యో నీకు తెలియదే నీ తెలియదు ఫస్ట్ ఇట్లా నువ్వు ఇట్లా ఒక చూతురా ఇట్లా ఏందిరా నత్తోడ నీ బాధ ఏముందిరా అంతగానే సెల్ చూపెట్టురా ఇగో ఇదినే ఇది నువ్వు ఇదినాక నేను మాట్లాడు. భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. గిదేందిరా ఇది నేను మొన్ననే ఇంటిని ఇంకా గిదేంది మొన్న రైస్ కుక్కర్లు ఉడకబెట్టిరట అదంతా కాదు సెల్ఫీ దిగుదామని గంగకర్ర తీసుకుపోయా నల్లడ దొప్పిందట. ఓ నీ అక్క నీకు ముందే తెలుసా ఇవన్నీ? అవురా వారే ఇన్స్టాగ్రామ్ నీకు ఒక్కడికే ఉందనుకుంటాను వారా నాకు కూడా ఉండదు ఇలాంటి షేర్ చేసేటోళ్ళు నాకు కూడా షేర్ చేస్తారా. చూసినావానే ఆడోళ్ళకి ఇట్లా తయారైన తర్వాత మొగోళ్ళు ఏం చేయాలి లగ్గం చేసుకుంటే చేసుకోమంటే భయం కాదా చేసుకోవాలంటే? అవురా నత్తోడా అమ్మాయిలందరూ ఒకటే తిరుగుంటారా రా? ఉండరు గాని ఒకరు దొడ్డు ఉంటారు ఒకరు బక్క ఉంటారు ఒకరు కర్ర ఉంటారు ఒకరు తెల్ల ఉంటారు ఒక నాలుగు నత్తి మాట్లాడుతారు ఒకరు మంచిగా మాట్లాడతారు అందరూ ఒక తిరిగి ఎందుకుంటారు ఉండరు. నేను అట్లా అంటలేనురా నల్ల ఒక పొడా ఈ సంపుడు గురించి మాట్లాడతాన్నా. ఓహో అట్లానా? ఇగో సరే గాని ఆ డ్రమ్ము తీసేయ ఇప్పుడు తీసేయకుండా మంచిదే లగ్గానకన్నా తీసేయ ఎట్లైనా మంచిదే వదిన కళ్ళ కనిపించకుండా తీసేయి ఏమంటున్నా? అరే పిసోడా మనం చూసే పిల్ల గసోంటిది కాదురా మనూరు మన కళ్ళ ముంగడ పెరిగినా మస్తు మంచిదిరా. అరే మీకు అందరు గట్టిగా కనిపితరే లోపల వచ్చి చూస్తావానే మన ఏమన్నా? అరే గాయదోడా నువ్వు ఆ వీడియోలు ఇని నీ మైండ్ లో అదే తట్టింది. సరే గాని ఇప్పుడు పెళ్లి సూపులకు పోదామద్దా ఏదో ఒకటి చెప్పు. ఇగో పోడు మావదం గాని పేడంగా మాత్రం ఆ పిల్ల ముఖం మీద అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాయి అట్లయితే నాత మరే ఇక అడగవారా పెళ్లి సూపులు ఎందుకురా అన్న అడిగి తెలుసుకోవడానికేనాయే. సరే అట్లయితే ఓకే ఫోన్ పా మరే. భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. అక్క వీళ్ళకి ఇదేం రోగం రా ఈ మొగుళ్ళని చంపడేందిరా? కట్టుకున్న భార్యే భర్తను హత్య చేయించింది. పెళ్లి జరిగిన నెల రోజులకే ఆ నవవరుడికి నూరేళ్లు నిండాయి. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భర్తను చంపిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. సెల్ఫీ దిగుదామని నది దగ్గరకు తీసుకువెళ్లి ఒక్కసారిగా నదిలోకి తోసేసిందని భర్త చెబుతున్నాడు. ఎవరే ప్రశాంత్ గీడేం చెప్తాను గీడ కూర్చున్నావు? అట్లా కాదురా ఇవాళ నాకు పెళ్లి చూపులు ఉన్నాయి అదే పోవాలా అని ఆలోచిస్తాను. ఎందుకురా? అట్లా కాదురా ఇన్స్టా ఓపెన్ చేస్తేనే మొత్తం కొత్త పెళ్ళైన వాళ్ళనే మొగుడిని ఇట్లా చంపిర్రు అట్లా చంపిర్రు అని వస్తున్నాయిరా. నాకు పెళ్లి చేసుకుందా అంటే భయం అవుతుంది. అవునా మొత్తం గట్ల వస్తానే మరి ఇన్స్టా ఓపెన్ చేస్తే ఒక్కటి వస్తుంది నాకు అసలు. ఏమోరా ఈ ఇన్స్టా ఓడు కూడా మరి లగ్గం కానుకే పంపుతానట్టున్నాడు ఇవన్నీ నేను ఓపెన్ చేస్తా అవే వస్తున్నాయి సత్తా నీ రీల్స్ చూడలేక. అరే పెళ్లి వేసుకోవాలరా పెళ్లి అంటే ఏమనుకున్నావురా? పెళ్లి అంటే నూరేళ్ళ పంటరా. అబ్బా నిజమారా? అరే పెళ్లి వేసుకోవాలరా పెళ్లి వేసుకుంటే ఎంత మంచి ఉంటుంది తెలుసారా? ఇప్పుడు చూడు నీ బట్టలు నువ్వే వింటుకుంటాను నీ ప్లేటు నువ్వే తవ్వుకుంటాను అదే పెళ్లి అయితే మొత్తం పెళ్ళి వేస్తుంది రా. నువ్వు చెప్తేనేమో పెళ్లి అంటే ఆశలు పుడుతున్నాయి చేసుకోబుద్ధి అవుతుంది కానీ ఇన్స్టా చూస్తేనేమో మొత్తం పెళ్లి విన్నే విరక్తి పుడుతుంది. అక్క ఇది ఎవరిని నమ్ముడు ఏంది నాకు గద అర్థం అయితే లేదురా. అరే పసిగా ఇష్టాన్ని నమ్ముతావారా? ఎదుటి మనిషి నేను చెప్తాను కదా మనిషిని నమ్మురా. గదే ఇక నీ మాటలు చూస్తే పోదామని అనుకుంటున్నా ఎట్లా చేసినాను పెళ్లి సూపులకు కొమ్మంటావు అంతేగా. అరే పోరా పెళ్లి చేసుకో సుఖ శాంతితో మంచిగా బతుకు. ఇక నేను ఈ రీల్స్ చూసింది పోవద్దు అనుకున్నా కానీ ఇప్పుడు నీ మాటలు నేను పోతారా పెళ్లి సూపులకు పోతా కానీ సరే కనుక చెయ్యమేందిరా అప్పటి ఇట్లా తొండి చేయి పెట్టుకొని మాట్లాడుతూ. ఓ గిదారా ఏం లేదురా కూర ఎట్లుంది అన్నది నా పెళ్ళం గిదెట్లా పాడైంది అన్న గంతే అదే కూర కట్టుకొని చంపింది అన్న పెళ్ళం. అమ్మ తోడు ఇది వరకు దాకానేమో పెళ్లి చేసుకోంటివి ఇప్పుడేమో నా పెళ్ళే కొట్టిందంటివి నా మైండ్ 4-5 తీర్ల మారుతానేంద్రా ఇదేం ట్విస్ట్ రా. పెళ్ళైనాక చిన్న చిన్న కామన్ రా. అదేం చిన్నది రా ఇంకా చెయ్యికి రాకింది కాబట్టి చెయ్యి ఇరిగింది కానీ ఇంకా తలగరాని చూడగలిగితే నువ్వు వీకెట్ అనేది కావచ్చు. అరే పెళ్ళైనాక కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నిట్లని క్యాదర్ చేసుకొని మంచిగా ఉంటేనే లైఫ్. మళ్ళా నా మైండ్ మారుతున్నావు కదా. సరే నువ్వు అన్నట్టు చేసుకుంటా కానీ ఈ రీల్స్ చూస్తేనే భయం అవుతుందిరా అంటే యువత ఎట్లా చంపుతావు అని. ఎక్కడో ఏదో జరిగిందని మనకడగల జరుగుతుంది భయపడతారా. పో పెళ్లి సూపులకు. ఓ పెళ్లి సూపులు అంటే పెద్ద ఫంక్షన్ లెక్కేం కాదు బయట కలుద్దాం అన్నది పోయి కలిసి మాట్లాడతా గంతే. ఇంకేందిరా గంత మంది ఛాయిస్ వచ్చినప్పుడు ఏదో ఓపెన్ గాడు కుల్లా తెలుసుకో ఇక. సరే పోతా కానీ అరే ఎందుకైనా మంచి నువ్వు కూడా రారా నాతో. నువ్వే ఓరా ఈ తొండి పట్టుకో నేనేం రావాలరా? రారా నువ్వు పెద్ద మనిషి లెక్క నీకు లగ్గమైంది అన్ని తెలిసి ఉంటాయిదా. సరే దారా మరి పోదాం. సరే పా. ఏమైందబ్బా మీ అక్క లేదా?
రెడీ అవుతుందబ్బా అత్త తాగు. చాయ్ తాగుతారా నీళ్ళు తాగుతారా? ఫ్రిడ్జ్ ఉన్నాయా? ఫ్రిడ్జ్ 2 బీర్లు ఉన్నాయా తాగుదా? ఫ్రిడ్జ్ 2 బీర్లు ఉన్నాయా తాగుదా? ఏమన్నా సన్నాస దరిద్రుడా? నల్ల ముఖపడా ఇదేం మాట్లాడాలో నీకు తెలియదు. సపరేకుండా ఫస్ట్ అయితే మీ అక్కని రమ్మాను. బీర్లు తాగుతా అంటాడు, తాగుపోతాడా ఏంది? ఊళ్ళోనేనా అబ్బా, మా వాడు ఎన్నడన్నా తాగి బుర్రంగా చూసినావు నువ్వు? అంటే ఎన్నడు చూడలేను కానీ ఫ్రిడ్జ్ లో బీర్లు ఉన్నాయని అడిగితే డౌట్ వచ్చింది అంతే. అట్లా జోక్ చేసింది అంతే. జోక్ చేసిన మీ అక్క ఉన్నదా ఆటలా బయటికి ఏందా? ఉన్నది గదేడ పోతుంది. అక్క రెడీ అయిన వానే బయటకు రా. వచ్చినా ఏందే? ఏమో తలుపుని పట్టుకొని చూస్తాను, బయటకు రా. అరే పిల్ల వచ్చింది చూడరా. నేను చూడ, నువ్వే చూడే. తీసుకునేది నువ్వు అనేరా చూడు. ఏమైంది అక్క, నచ్చిందా? నచ్చిందా అంటే చెల్లె నీతో ఒకటి చెప్పాను. కథం నచ్చలే కావచ్చు నాకు ఎర్రుడా. ఏమైంది నచ్చిందా? చెల్లె కర్రీ ఉన్నాడు కాదు. అప్పుడు నువ్వేమన్నావే? కర్రీ ఉన్న తెల్లగా వేసుకుంటా అంటే కదా. పొట్టి కూడా ఉన్నాడు. పొడుగున్న పొట్టిగున్న వేసుకుంటా అంటే కదా. అరే నా భుజాల కాడికి వస్తాడే. భుజాల కాడికి కాదు, మోకాల కాడికి ఉన్న కూడా వేసుకో. ఈ సంబంధం ఇట్లా వీకింది అనుకో, నీకు మళ్ళీ సంబంధం వెతికే అంత నాకైతే లేదు. మళ్ళీ ఎవ్వడు కూడా దొరకదు. ఏమైందబ్బా, మీ అక్కకు నచ్చలేదట్న మావోడు? నచ్చిండబ్బా, నచ్చిండని చెప్పు. సరే ఇది పోతా ఇంతకే దొరకదంటాను కదా. మా నచ్చిండు. మా అక్కకి నచ్చిండు. అరే ఆమెకు ఓకేనంట, నీకు ఓకేనా? నాకు కూడా ఓకే కానీ మరి ఇంటికంటే కొన్ని క్వశ్చన్ అడుగుతా అని చెప్పినా కానీ అడుగుతా మరి. ఏమైంది? మీ అన్నేమో అంటాడు. మావోనికి కొన్ని డౌట్లు ఉన్నాయట, అడు క్వశ్చన్లు అడుగుతారట, మరి అడుగుమంటావా? అడుగుమని ఏ డౌట్లున్నా? పెళ్లి చూపులు ఎందుకు ఎట్నో గందుకేనా? అరే అడగనట్టు అడుగు. నీకు మేనమా ఉన్నాడా? పోడా గట్లా అడుగుతాను ఇంద్ర. ఓ పిసాన్ని తెలియదావు. ఇగో ఒక తాట మేనమా ఉన్నాడనే మొగని చంపిందట మేనమా కోసం, అందుకే ముందు జాగ్రత్త కొద్ది అడుగుతున్నా. ఉన్నాడా? అదేం క్వశ్చనే? నేను బ్యాగ్ లేడు. లేడట. ఓకే, నీకు లవర్ ఉన్నాడా? పోడా గట్లా అడుగుతాను ఇంద్ర పుష్కన. ఓ నీ తెలియదే, లగ్గబాయినాక లవర్ కోసం మొగని చంపిందట, అందుకే ముందు జాగ్రత్త కొద్ది అడుగుతున్నా. ఉన్నాడా? ఇటు పెళ్లి చూపులకు వచ్చిందా, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందా? ఆగే పెళ్లి చూపులు అన్నప్పుడు గవ్వని మా అడుగుతారు. అయినా మా అక్కకు లవర్ ఉన్నాక నిన్ను పెళ్లి చూపులకు ఎందుకు రమ్మంటావు? అని వేసుకోకపోనా నా లెక్క? లేదనే. కట్నం మిత్రులు కట్నం అడుగు. కట్నం ఎంత పోతాం అనుకుంటారు? ఏం జరుగుతుంది? వీళ్ళు ఎందుకు వచ్చి గిడ కూర్చున్నారు? ఆ చిన్నోళ్ళు ఎత్తాడు. ఆగు, మా అక్కకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఏమో అంటారు. గదే మరి కట్నం ఎంత పోతారని అడుగుతాను. ఏంది కట్నమా? నేను దాన్ని పుక్కిడికి వేసుకున్నా. తమ్ముడు నువ్వు కూడా పుక్యానికి వేసుకో, కట్నం లేదేం లేదు. నువ్వు పుక్కుడికి వేసుకున్నా, నేను పుక్కుడికి వేసుకోవన్నా? ఇంకా పెళ్లి కట్ట సంబంధం అయ్యారా ఏంది? నువ్వు ఆగు మరిది. మిమ్మల్ని అర్ధనంగా కూడా ఇనకుండా పోయి పెళ్లి చేసుకున్నారు, దానికి ఖర్చు ఏమవుతుంది? అది ఏం అడుగుతారు? పెళ్లి ఖర్చులు మనమే కదా. నువ్వు బాగే బావా. సరే ఖర్చుల మనం 2 లక్షలు పోతాను తీయండి. సరే మరి నువ్వేం పని చేస్తావు? మాకు 2 ఎకరాలు ఉంది, వ్యవసాయం చేస్తా. ఇక అట్లనే బయట పనులు కూడా పోతా. ఇక నెలకు 10-15 వేలు మారుతాయి. సరే మరి పంతులు రమ్మని పెళ్లి కార్డు పెట్టిద్దామా? పెట్టిద్దాం. నువ్వు ఆగే. ఈ రోజుల్లో ఒక్కరు పని చేస్తా కాదు, ఇద్దరం పని చేయాలి. అయితే నువ్వేం పని చేస్తావు? ఇంకేంది, నువ్వు పనికోయేస్తా, నేను అచ్చవరకు అన్నం కూర వండుతా, బోల్ తోముతా, ఇల్లు అట్లు ఉడతా. గా పని కాదు, బయట పని. అంటే నెలకు ఒక 5-6 వేలు వచ్చినా మన ఖర్చు మంది అయితే కదా, గట్లా అంటానా. బయట పని అంటే ఓయ్ మన బాబాయ్ వాళ్ళ షాప్ లేదానే, అలా పని చేస్తా. డ్రమ్ షాప్ ఉంది మా బాబాయ్ వాళ్ళకు, అలా పని చేస్తే నెలకు 5-6 వేలు ఇస్తాడు. खत्म बाय बाय टाटा गुड बाय డ్రమ్ముల షాప్ ఉందా? వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతెర్చింది. భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి
డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. ఎటువేండు ఏడి నువ్వు డ్రమ్ములు అన్నావు మావాడు వీకిండు. అగో డ్రమ్ములు అంటే వీకుడైంది. అయ్యో నీకు తెలియదా అబ్బా ఆగురి. భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. అంటే ఇట్లా చంపుతుందని అభయం కొద్దా వీకిండా? అది రోజు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడంగా ఆయనకి అబ్బాయి వస్తాండి, అందుకే ఆడ ఏడ చంపుతాడు అని భయపడతాడు. ఇక నువ్వు డ్రమ్ అన్నాక ఆడ వీకిండు. ఛీ నాకు ఈ సంబంధం కూడా ఖాయం కాలేదా? ఛీ ఏమైంది ప్రశాంత్, ఎంతసేపు అని వెయిట్ చేయాలి నీకోసం? అంటే పెళ్లి సూపులకు రావన్నా వద్దా అని ఆలోచించి వచ్చే వరకు లేట్ అయింది. ఎందుకో? ఎందుకంటే ఇన్స్టాలా రీల్స్ ఆగో ఏం లేదక్క, పెళ్లి చూపులు అన్నవరకనే పోరంగి దొడ్డికెడతాంది, అందుకే లేట్ అయింది. ఎందుకు ప్రశాంత్ పెళ్లి చూపులు అంటే అంత భయం? పెళ్లి చూపులంటే భయం కాదు నాకు, అమ్మాయిలంటే భయం. అబ్బా నేను ఎంత అదృష్టవంతురాలను. రేపు నాకు గిట్లా పెళ్ళి అయింది అనుకో, ఈయనతో ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు కావచ్చు. ఏమైంది తలదించుకుంటున్నావు? సిగ్గుతోనా లేకపోతే నా లెక్క భయపడుతున్నావు నువ్వు కూడా? ఆగో నాకెందుకు భయం? అయినా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే కానీ పెళ్ళైనాక ఇట్లా నన్ను చంపవుగా. పుస పుస గట్ల మాట్లాడుతున్నాయిందిరా. ఇగో నువ్వంటే మావానికి ఇష్టమే అని, మావాడంటే నీకు ఇష్టమేనా? నాకంటే కర్రెగానే ఉన్నాడు కానీ నాకు కూడా ఇష్టమే. సరే మన ఇద్దరికి ఇష్టమే కానీ పెళ్ళైనాక నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తే వచ్చినాయి. పెళ్ళైనాక డ్రమ్ములు వేసి చంపుడు కానీ, కత్తితో కొట్టి చంపుడు కానీ, హనీమూన్ పోయి చంపుడు కానీ అట్లా ఇట్లా నన్ను చంపవుగా. ఆగో నీకేమైనా పిసానా? కట్టుకున్నదే ఎక్కడన్నా చంపుతుందా? ఎందుకు చంపరు? ఇదివరకు నాకు చెప్పింది ఏంటిది? కట్టుకున్నానే చంపే. ఆ రీల్స్లలో మొత్తం అవే వస్తున్నాయి, ఇట్లా చంపింది అట్లా చంపింది అని. నాకు అదే భయం అవుతుంది. ఇగో ప్రశాంత్, నేనెందుకు నేను చంపుతా? నువ్వు గిట్లా ఎక్స్ట్రా చేసినావు అనుకో, అప్పుడు గిట్లా చూద్దాం. ఇగేంది అంత గడకత్తాంది? ఇక గట్లయితే నేను చేసుకోను మరి. నేను గట్లెందుకు ఎత్తా ఉత్తగా అన్న గాని. సరే గాని ఇగో కుల్ల కుల్ల అడుగుతానా, నీకు ఇట్లా ప్రియుడు గిట్ల ఉన్నాడా? ప్రియుడంటే లవరు లవరు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేరు. ఏంది ప్రియుడు ఉన్నాడా? వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతర్చింది. ఆగో ఏ రీల్లు? ఇది కూడా అంతే. ఏమైంది అబ్బా, ఎందుకో రమ్మన్నా? ఏం చెప్పాలబ్బా, గదే మా అక్క పెళ్లి గురించి మాట్లాడదామని రమ్మన్నా. మా అన్న ఒప్పుకోలేగా అబ్బా, మరి వేరేటోళ్ళు ఎవరినైనా చూద్దాం అనుకుంటానవా? వేరేటోళ్ళని కాదబ్బా, ఇప్పటికే 4-5 సంబంధాలు వచ్చిపాయే, ఎవ్వరు మెచ్చలేరు దానికి వంకుందని. నాకు ముందుగా పెళ్ళి అయినందుకు దానికి సంబంధాలు అన్ని అత్తనే మారిపోతున్నాయి. ఇక మీ వాడేమో చేసుకుంటా అన్నాడు, లాస్ట్కు ప్లేట్ మరలేసిండు. మీ వాడిని కొంచెం సెట్ చేయరాదు. నీకు తెలియదా అబ్బా మావాడు ఎందుకు క్యాన్సిల్ చేసిండు? నాకు తెలుసబ్బా, కానీ ఇక వార్తలలో నమ్మి ఇవన్నీ ఇట్లా పట్టుకుంటారు, అది కరెక్టేనా? అందరు అట్లుంటారా ఏంది? అందరు అట్లుంటారు కానీ ఇక మావాడి మైండ్ అట్లా పాడైతుంది. ఇక ఆడు ఊకే ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడల్లా ఒకతేమో మొగని డ్రమ్ లో గుచ్చి చంపిందట, ఇంకొకతేమో సెల్ఫీ దిగుదామని గంగకు తీసుకుపోయి గంగలో దొబ్బిందట. ఇక గిసొంటి చేయబట్టి నీ అక్క నన్నేడ చంపుతుందేమో అని లగ్గం చేసుకొని అంటాడు. మరి మాట్లాడుకున్నప్పుడు మంచిగా మాట్లాడే, కట్నం బిట్నం అన్ని మాట్లాడుకుని వాటి లాస్ట్ మూమెంట్ గట్లెందుకు వేసిండు? మీ అక్క చిన్నదేనా? పెళ్ళైనాక ఏం పని చేస్తావని అడిగితే మీ వాళ్ళకి రంగుల షాప్ ఉందట కదా, అందులో పని చేస్తా అని చెప్పే నీ ముంగట్నే. ఆయనతో నన్ను కూడా గాండేనో చంపినట్టు నన్ను కూడా డ్రమ్ లో ముంచి చంపుతుందేమో అని భయానికి అడిగేసుకొని అన్నాడు. ఓర్ని మీ అన్న గట్ల పాడైందేంది? ఈ ఒక్క చంపినందుకు అందరు గట్లనే చంపుతారు ఏంది? అయినా మా అక్క గట్లాంటిది ఏం కాదు, ఫుల్ మంచిది. మీ అక్క మంచిది కాదని నేను అంటలేనబ్బా, మీ అక్క మంచిదని నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఆడింటలేడుగా. చేసుకోరా అని నేనంటే ఆడంటాడుగా. అగో మొన్ననే డ్రమ్లో ముంచి చంపిరట, ఒక గంగలు దొబ్బి చంపిరట, ఇగో ఇవే మాట్లాడతాడు. ఇప్పుడు 1-2 జరుగుతానేమో అది వేరు, మొత్తం అవే జరగబట్టే ఇసొంటి ఆడలు చేయబట్టి మొగోళ్ళు పెళ్లి చేసుకోవడానికే భయపడతారు. అంతేగా అంతేగా. అంత గట్టిన అంటారు అబ్బా,
మెల్లగా మీ అన్న మనసు మార్చుకొద్దిగా. ఏం కాదు, మాకు అట్లాంటిది ఏం కాదు. అయినా ఏమన్నా అయితే మనం లేమా ఊళ్ళే, మనం మాట్లాడదాం. మెల్లగా మీ అన్న మనసు మార్చుకోద్ది, పెళ్ళైది దండం పెడతా. నువ్వు దండం పెట్టుడు అద్దబ్బా, ఆడికి కూడా లగ్గం అయితే నాకు పెద్ద గండం పోతుంది. నేను కూడా లగ్గం చేసుకొని వీకచ్చు. అవు నువ్వు కూడా లగ్గం చేసుకొని పోతా అంటాను. మరి ఇప్పుడు నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, అక్కడ వేసుకునేటైనా కూడా ఇట్నే ఆలోచించాడా మరి? అందుకే నేను లవ్ చేస్తానా, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా, మాకు అండర్స్టాండింగ్ ఉంటుందని. నీ ఐడియాలో మంచిగా ఉన్నది. సపరేక మా అక్కను కూడా ఏమైనా లవ్ చేయమని అని లగ్గం చేసుకోమంట. ఈ లగ్గంలో ఉండదు, ఈ డ్రమ్ములో ఉండదు, ఈ కుక్కర్లో ఉండదు, గంగలో ఉండదు, ఏది ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక అట్లనే చేయబ్బా, ఇక మీ అక్క కూడా చెప్పు అట్లనే చేయమని. ఇక నేను పోతాన్నా, మావాడు ఎంత చెప్పిన గాడి ఇన్నడు చేసుకోడు. వచ్చినా చెప్పు, ఎందుకు రమ్మను? అనే పెళ్లి సెట్ అయిందా? ఇలా చూడడానికి వస్తారంటే కదా. అత్త అన్నారే, ఇప్పటికే 2-3 సంబంధాలు క్యాన్సిల్ అయినాయని నేనే బయటకు వెళ్దామని చెప్పిన. బయటకు వెళ్దామన్నవానే, మరి కలిసిరా? ఏమైంది? అయ్యేదేముంది, ఇది కూడా వీకింది. నీ అక్క నీది కూడా వీకిందానే? అంటే నీది కూడా? నాది కూడా. ఆనే మన ఇద్దరి నెత్తి మీద శనికి ఇట్లా డ్యాన్స్ చేస్తాడా అనే? శని డాన్స్ వేసుడు కాదే, భరతి ఎత్తాడు. గట్లనే ఉన్నట్టుంది, ఎడికన్నా పోయి చూపించుకుందామానే. మరి మంచి పెద్ద హాస్పిటల్కి పోదామానే? ఎందుకే హాస్పిటల్ కోవుడు, మనకిట్లా ఏమైనా రోగం ఉందా? అరే నువ్వెక్కడికో పోదామని అన్నావు కదా, అందుకే మంచి హాస్పిటల్కి పోదామని అంటున్నా. ఓ పిసముఖం దానా, నేను ఎక్కడికో అంటే హాస్పిటల్కి పోవుడు అంటలేనే. గదే మాంత్రికుడో తంత్రికుడో ఉంటాడు కదా, వాళ్ళ దగ్గరకు పోతే తాయి తీస్తారు, పొగ ఇస్తారు. ఆ పొగ మంచిగా రాత్రి వండుకోగా మంచం కింద వేసుకున్నాం అనుకో, మన మీద ఏమున్నా పోతాయి. అట్లనన్నా ఖాయమైతే కావచ్చే. అట్లనే ఒక నిమ్మకాయ కూడా ఇస్తారు కదా, మనం పడుకునే ముందు నెత్తి కింద పెట్టుకొని వండుకుంటే ఏదున్నా వీక్తుంది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అట్లనే వేసుడే, వచ్చినట్టు వీక్తే మనకు పెళ్ళిళ్ళు అవుతాయా? పెళ్ళేమో గాని ఈ పెళ్ళంటే మొగళ్ళు బాగా భయపడుతురు కానీ. ఇప్పుడు అదే వచ్చింది గోస. ఈ 4-5 బొడ్లు ఏవాటి మొగోళ్ళు పెళ్లి చేసుకుందామంటే భయపడతారు. వీళ్ళు పెళ్ళైన కొత్తలో వాళ్ళని చంపుడేంది, మనకు పెళ్లి కాకపోవడం ఏంది? గదే ఉంది. అయినా అందరు ఆడవాళ్ళు గట్లనే ఉంటారని ఈ మొగోళ్ళు ఎందుకు అనుకుంటారే? ఏం చేస్తారే, ఆ బొడ్లు ఏవాటి మొగోళ్ళు భయపడతారు పెళ్లి చేసుకుందామంటే. సరేపా మనం ఆయన దగ్గర పోదాం, మళ్ళీ ఎటైనా పోతాడు. ఏమైంది సుమన్? ప్రశాంత్ ఏమైంది తమ్ముంది? పెళ్లి పెట్టాలి. ఊరి అక్క గట్లా ఏమున్నది, మనోడు సుండు పూరి అయినా ఆమెను ఏం అడిగిండు, నీకు లవర్ ఉన్నాడా అని అడిగిండు. ఆమె ఏమన్నది, ఉన్నాడు అన్నది. ఇడు చలో అన్నాడు. అవు తమ్ముడు, గిట్లయితే నీకు లగ్గం అవుతుందా? అన్న లగ్గం కాకుండా మంచిగా కానీ దినాలు కాకుండా చూసుకుంటా. అరే మీరు ఇద్దరు గంతగానే ఎందుకు భయపడతారు, నాకైతే అర్థం అవుతలేదు. నీ తెలియదా అన్న, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పిల్లం మొగని చంపిన వీడియోలు వస్తున్నాయి. ఇట్లా వేసుకోమంటావు, పడుతుంది. ఏం చేద్దామంటావు మరి? అంటే అవన్నా ఇది కూడా వీకిందా? వీకింది, ఈ తమ్ముడు కూడా వీకింది. ఆ తమ్ముడు ప్రియుడు అన్నాక చెలో ఎట్లా అన్నాడో, ఇక్కడ డ్రమ్ అన్నాక ఈ తమ్ముడు కూడా చెలో అన్నాడు. నన్ను ఎక్కడ డ్రమ్లో ముంచుతా అని. అన్న డ్రమ్ము చూస్తే పడుతుంది. మా ఇంటి కూడా డ్రమ్ము తీసి పెంట పొందలు వాడేసిన దెబ్బకు. అయ్యో తమ్ముళ్ళు, ఎక్కడో ఏమైందని మీకు ఇట్లా భయపడితే మీకు లగ్గలు ఎట్లయితే తమ్ముళ్ళు? అన్న లగ్గం కాకుండా మంచిగా కానీ ఈ ఆడోళ్ళని అయితే లగ్గం చేసుకోవాలి. అవసరం అయితే గొడ్డున బెరన లగ్గం చేసుకున్నాం కానీ ఈ ఆడలో జోలికేమీ అసలే మేము. అవు తమ్ముళ్ళు, ఎక్కడ ఏమైందని మీకు ఇట్లా భయపడితే ఎట్లా? మనున్న చుట్టుపక్కల అందరూ మంచోళ్ళే ఉన్నారు, అట్లా భయపడకూరి. అన్నా నువ్వు నా మైండ్ మళ్ళీ అటు ఇటు మారుతానేమైంది, చేసుకోవాలా? అరే చేసుకుందామరా మరి. ఉంటారు ఎన్నాళ్ళు ఉంటావురా, చేసుకుందాం. ఈ ముఖం తెలియని కాకుండా మన చుట్టాలను తెలిసిన వాళ్ళని చేసుకుందాంరా. ఇక నేను కూడా ఎవరినైనా చూసుకుంటానే తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మంచి ముచ్చట మాట్లాడేదిరా. ఎవరు తెలిసిన అమ్మాయిని చేసుకోర్రి. దునియాలో అట్లా జరిగిందని మీకు కూడా అట్లా జరుగుతా అనుకుంటారా రా? ఒకసారి మన అన్నం తినేటప్పుడు పళ్ళెం బొరబడ్డదని మళ్ళీ తినుడు బంద్ చేస్తావా? ఒకసారి మన అన్నం తినేటప్పుడు పళ్ళెం బొరబడ్డదని మళ్ళీ తినుడు బంద్ చేస్తావా? ఇది అంతే. అవునా నాకు అంతే, ఇక చేసుకోవాలి. ఇక వాళ్ళకి అట్లా జరిగిందని మనకి ఎందుకు జరుగుతుంది అన్న? అలా తలరాత కట్లుంది అంటే అట్లా జరిగింది. ఇక నేను కూడా అంతే, ఏదో అమ్మాయిని తెలిసిన చూసుకుంటా, నాకు ఇష్టం ఉంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంటా.
చేసుకోండి చేసుకోండి. అయిపోయి